సిపిఎం కి స్ట్రాంగ్ హోల్డ్ ఉందా ఊర్లో? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు కూడా అక్కడే జరిగాయి. పార్టీ కార్యాలయంతో పాటు సమావేశాలకు అవసరమైన వేదికలు ఉన్నాయి. మొన్నటి దాకా సిపిఎం కి ఆ గ్రామం కంచుకోట. అలాంటి చోట కాంగ్రెస్ కి అనుకూలంగా ఎన్నిక ఏకగ్రీవమైంది. సిపిఎం రాష్ట్ర నాయకుడి సొంతూళ్లలోని వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏకగ్రీవంగా గెలవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లి గ్రామంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీ వ్యవస్థ ఏర్పడిన నాటి నుంచి మొన్న జరిగిన ఎంపీటీసీ 2019 సంవత్సరం ఎన్నికల దాకా స్థానిక సంస్థల ఎలక్షన్ జరగలేదు. ఎప్పుడూ అక్కడ ఏకగ్రీవాలే జరుగుతూ ఉంటాయి. అది కూడా సిపిఎంకి అనుకూలంగా జరుగుతాయి. కానీ తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కొత్త రాష్ట్రంలో సిపిఎంకి రాజకీయంగా కలిసి రావడం లేదు. సిపిఎం సీనియర్ నేత తమ్మినేని వీరభద్రం సొంత గ్రామం తెల్దారుపల్లిలో ఎప్పుడూ ఆ పార్టీ అభ్యర్థులే ఏకగ్రీవం అయ్యేవారు. తమ్మినేని మాటే ఫైనల్ అయ్యేది. 2019 ఎన్నికల్లో తొలిసారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన తమ్మినేని కృష్ణయ్య విజయకేతనం ఎగరేయడంతో రాజకీయం మారిపోయింది. తమ్మినేని వీరభద్రానికి ముఖ్య అనుచరుడిగా ఉన్న ఆయన బంధువైన తమ్మినేని కృష్ణయ్య ఆయనతో విభేదించారు. గ్రామ సర్పంచ్ పదవి ఇచ్చేందుకు ఒప్పుకోకపోవడంతో వీరభద్రంతో విభేదించి బయటకొచ్చి తన సతీమణిని ఎంపీటీసీగా గెలిపించుకున్నారు. దాంతో కంచుకోట లాంటి గ్రామంలో సిపిఎం ప్రభావానికి తొలిసారి గండిపడింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో గ్రామంలో తమ్మినేని కృష్ణయ్యతో రాజకీయంగా నష్టం జరుగుతోందని ప్రత్యర్థులు ఆయన్ని హత్య చేశారు. ఆ తర్వాత తమ్మినేని కృష్ణయ్య తనయుడు నవీన్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తెల్దారుపల్లి గ్రామాన్ని పాలేరు నియోజకవర్గంలో కొత్తగా ఏర్పడ్డ ఏదులాపురం మున్సిపాలిటీలో విలీనం చేశారు. దీంతో అక్కడ పంచాయతీ ఎలక్షన్ జరగలేదు. మున్సిపాలిటీలో భాగమైన తెల్దారుపల్లి గ్రామంలో 3 వార్డులు ఉన్నాయి. మున్సిపల్ కౌన్సిలర్ ఆ గ్రామం నుంచి తమ్మినేని వీరభద్రం తమ్ముడి సతీమణి విజయలక్ష్మి సిపిఎం అభ్యర్థిగా నామినేషన్ వేశారు. తమ్మినేని కృష్ణయ్య సతీమణి మంగతాయి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేయటంతో ఆ గ్రామంలో అలజడి మొదలైంది. కృష్ణయ్య హత్య తర్వాత గ్రామంలో సిపిఎం బలం తగ్గింది. కాంగ్రెస్ అధికారంలో ఉండడం, మంత్రి పొంగులేటి ప్రాతినిధ్యం వహిస్తున్న మున్సిపాలిటీ కావడంతో సిపిఎం నుంచి నామినేషన్ వేసిన తమ్మినేని కోటేశ్వరరావు సతీమణి పోటీ నుంచి ఉపసంహరించుకున్నారు. దీంతో 15వ వార్డు అభ్యర్థిగా తొలిసారి తమ్మినేని సొంత గ్రామం తెల్దారుపల్లిలో కాంగ్రెస్ ఏకగ్రీవంగా విజయకేతనం ఎగురవేసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మున్సిపాలిటీలో ఏకగ్రీవమైన ఏకైక వార్డు కూడా అదే. వాస్తవానికి తెల్దారుపల్లి మొదటి నుంచి సిపిఎం కంచుకోట. ఖమ్మం జిల్లాలోని అనేక ఉద్యమాలకు ఇది కేంద్రం కూడా. ఇక్కడి నుంచే ఉమ్మడి రాష్ట్రంలోని సిపిఎం సమావేశాలు, శిక్షణా తరగతులకు దిశానిర్దేశం జరిగేది. అందుకే తెల్దారుపల్లితో సిపిఎంకి ప్రత్యేక అనుబంధం ఉంది. దీనికి తోడు మొన్నటిదాకా సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన తమ్మినేని వీరభద్రం సొంత ఊరు కూడా ఇదే. తమ్మినేని కుటుంబ సభ్యుల్లో, పార్టీ అభ్యర్థుల్లో ఇక్కడ సర్పంచులుగా గెలిచేవారు. కానీ ఇప్పుడు తెల్దారుపల్లి ఏదులాపురం మున్సిపాలిటీలో కలిసింది. ఇక్కడ పట్టు నిరూపించుకునేందుకు సిపిఎం నాయకత్వం చివరిదాకా గట్టి ప్రయత్నాలే చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తమ్మినేని వీరభద్రం పాలేరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు తెల్దారుపల్లి గ్రామంలో తమ్మినేని వీరభద్రానికి వచ్చిన ఓట్లు 650 మాత్రమే. అదే కాంగ్రెస్ పార్టీకి 2050 ఓట్లు వచ్చాయి. తమ్మినేని స్వగ్రామంలోనే కాంగ్రెస్ పార్టీకి 1400 మెజారిటీ వచ్చింది. ఇప్పుడు స్థానిక సంస్థల పరిణామాలతో ఎర్ర జెండా కంచుకోట బద్దలైనట్లే మళ్లీ అక్కడ సిపిఎం పట్టు సాధించడం కష్టమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే పోరాటాలతోనైనా తన ప్రభావం కొనసాగించాలనే పట్టుదలతో ఉంది సిపిఎం. మళ్లీ పట్టు సాధించి తెల్దారుపల్లిలో తన ఆధిపత్యాన్ని కొనసాగించాలనుకుంటోంది.